అద్వైతంలో నేను ఏకమై ఉంటాం, ద్వైతంలో ఎప్పుడు రెండుగా ఉంటాం. రెండుగా ఉన్నప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం సార్, ఇంటర్వ్యూ ఉండడం వల్ల నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన అంటున్నా. అసలు ఇంటర్వ్యూ లేకపోతే నేను రాను కదా. సో జ్ఞానంలో ఏమైతుందంటే నీకు ప్రతి దానిలో రెండో దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇప్పుడు నేను ఒక కార్యం పోతున్నా, ఆ కార్యం నన్ను తీసుకుపోతుంది అనుకుంటా నన్ను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఇంటర్వ్యూ వల్ల వచ్చినా అని భావనతో వచ్చిన, నేను ఇంటర్వ్యూ వచ్చినా అని భావన లేదు నాలో. సో జ్ఞానం సిద్ధించినప్పుడు ఏమవుతుందంటే నీకు సత్యం అర్థమైనప్పుడు నువ్వు ఏ కార్యంతో ఎంపిక చేయబడ్డావో ఆ కార్యాన్ని నీ భావనలో తీసుకుంటావు. అప్పుడు నేను అనేది నీ లోపల రాలిపోతుంది. ఓకే ఓకే, రాలిపోవడం అంటే అర్థం కాలేదు. తొలగించబడుతుంది సార్, తొలగించుకుంటుంది. నీ భావనలో ఉండదు కదా, మన భావనలో ఉండదు సార్. రెండోది నేను అనేది, ఇప్పుడు నేను అనేది ఉంటుంది మామూలుగా ప్రజలలోనేమో అందరికి నేను నేను అని ఉంటుంది. కార్యము జరిపించబడ్డది నా ద్వారా, నేను చేస్తలేను. ఇక్కడ ప్రకృతి నన్ను సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు మీరు చెప్పిన కదా సార్, ఇంతకు ముందుకు ఒక చిన్న పాము ఆ కాటేసింది, మృత్యుదేవత అని ఉన్నది. సో ప్రకృతి వాళ్ళని వాడుకున్నదా లేదా ఒక కర్మలో. సో ఇప్పుడు నన్ను ఏ కర్మలో వాడుకుంటుందో, ఎవరి శ్రేయస్సు కోసం వాడుకుంటుందో. నేనేమి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను మనం అనుకుంటున్నాం, నా వెనకాల ఎంతో ప్రారంభ కర్మ ఉంది, ఆ రుణ చెల్లింపు ఉంటుంది. నేను వచ్చి ఏం లోకాన్ని ఉద్ధరిస్తలేను, ఇది నా స్వార్థం కోసం చెప్తున్నా అంటే నేను అని తొలగించుకున్నానా లేదా. సో జ్ఞానం వల్ల ఏమైందంటే నేను అనేది నీకు సహజంగా తొలగిపోతుంది. ఇప్పుడు నేను ఆత్మతోటి జీవిస్తలేను అనుకున్నప్పుడు నాకు ఎరుక అయింది కానీ ఎట్లా తొలగించబడలేదు కదా. జ్ఞానంతో అవగాహన వస్తుంది, అవగాహనతోటి అదే ఎరుక జరిగింది, నాకు తెలిసింది కానీ తొలగించబడలేదు. అంటే మీకు తొలగించే సాధకునికి తొలగించబడుతుంది. నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. రైట్ రైట్ రైట్. అంటే వీళ్ళు తెలుసుకుంటారు కదా, ప్రతి దాన్ని సూక్ష్మంలోకి వెళ్ళిపోతారు కదా, లోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాని మీద మనకు సంపూర్ణ అవగాహన వస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒక మనం ఈవెంట్ చేసాం సార్ అప్పుడు సాధువులు. నేను ఏం లేదు, సపరేక నేను నా లైఫ్ ఎట్లా అని నేను అనుకోలేదు. నేను జాబ్ రిజైన్ చేసిన. ఇప్పుడు మనకు జాబ్ రిజైన్ చేస్తే రేపు ఎట్లా అని అనిపిస్తుంది కదా. మీకు ఫస్ట్ ఒక వాక్యం చెప్పిన, ఏమిటి ఎట్లా అనేది మన పని, ఏమిటి అనేది మన పని, ఎట్లా అనేది నా పని కాదు. నా మనసులో ఎప్పుడు రాదు సార్ ఎట్లా అనే పని నా కాదు. నేను డైలీ మీరు సార్ నేను ప్రతిరోజు సత్కర్మ చేస్తా. ఏం చేసినా నేను ఒకటి నా కోసం కర్మ చేస్తా, ఒకటి నాకు టీం ఉంటుంది, నాకు ఎవరైనా సమకూర్చేటోళ్ళు ఉంటే వాళ్ళ కోసం కర్మ చేస్తా. ఈ రెండు కర్మలు నేను క్లారిటీగా ఏ ఒక్క రోజు మిస్ కాకుండా కర్మ చేస్తాను. సో నేను చేసే కర్మలు నేను ఎందుకు చేస్తున్నానో నాకు అవగాహన ఉంటుంది. సో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చేస్తున్నా అనే భావన నేను తొలగించుకోగలుగుతాను. నాకు అవగాహన ఉంది కానీ మిగతా వ్యక్తులు కర్మను చేసేటప్పుడు నేను చేస్తున్నా అనుకుంటారు. సార్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు వ్యాలే ఉంటుంది, కారు పార్కింగ్ దగ్గర ఒక వ్యాలే అతను ఉంటాడు. అతను నేను ఒక 20 రూపాయలు ఇస్తాను. అతను జస్ట్ కారు తెచ్చిన, అతనికి మామూలుగా శాలరీ వస్తుంది. జస్ట్ కృతజ్ఞతగా నేను ఒక 20 రూపాయలు ఇస్తాను. హోటల్లో భోజనం చేశాక అతనికి 20 టిప్ ఇస్తాను. ఇవి సత్కర్మల కిందకి వస్తాయా? ఇవి అంటే సేవ కిందనే వస్తాయి. వస్తాయా? 100%. అంటే నేను అతని దగ్గర సేవ తీసుకున్నాను కాబట్టి ప్రతిఫలంగా ఇస్తున్నా. మీ లోపల కృతజ్ఞత భావం ఉంది కదా, కృతజ్ఞత భావము సేవ కిందకే తీసుకుంటుందా? సూపర్. కృతజ్ఞత అంటే కదా సార్, మీకు కృతజ్ఞత భావంతో అన్ని సమకూరుతాయి. అవును అవును. సో గురుగారు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆధునిక సైన్స్, ఓకే సార్, ఎపిజెనెటిక్స్ ఉంది కదా, అది ఏం చెప్తుందంటే మన తాతల యొక్క భయాలు కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలు కావచ్చు, డిఎన్ఏ రూపంలో మనవలు మనవరాళ్ళకి వస్తాయి అనేది చెప్తుంది. ఓకే ఓకే. ఈ ఆధునిక సైన్స్ అంటే మీరు చెప్పే ప్రారంధ కర్మ ఏదైతే ఉందో, పెద్దల పాపాలు మనకు వస్తాయి అంటారు కదా, అది ఇది ఒకటేనా? వస్తాయి సార్. అంటే ఇది ఎట్లుంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు తాతలు చేసిన కర్మలు పిల్లలకి ఎందుకు వస్తాయి అంటే, కొందరు కుటుంబాలల్లో ఇప్పుడు మా గత జన్మలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబం తీసుకుని సార్, మా ఎవరో ముత్తాత చనిపోవచ్చు. చనిపోయినప్పుడు ఆయన చేసిన కర్మలు ఉంటాయి కదా, ఆయన కర్మలు ఆయన వెంబడిస్తాయా లేదా? ఆ వెంబడించే క్రమంలో ఆ కర్మలు అనుభవించడానికి అదే కుటుంబంలో జన్మ తీసుకుంటాడు. అతనే మళ్ళీ ఆ కుటుంబంలో పిల్లలుగా జన్మిస్తారు. ఆ పిల్లలుగా డిఎన్ఏ రూపంలో డిఎన్ఏ అంటే కర్మ వల్ల అంటుకుంటా సార్. అంటే డిఎన్ఏ అంటే మీరు లోతుల్లోకి వెళ్తే కర్మ అంటుకోవడమే. అదే డిఎన్ఏ రూపంలో రికార్డ్ అయ్యి మన వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు, రికార్డ్ అంటే ఇదే కదా సార్, అంటుకోవడమే కదా. కర్మ గుంజుతుంది మళ్ళీ వాళ్ళను. కర్మ వీళ్ళు చేసిన కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మ ఫలితాలు ఉంటాయి కదా,
ఆ కర్మ ఫలాలను మళ్ళీ తిరిగి అనుభవించనా వద్దా? అనుభవించడానికి మళ్ళీ వాళ్ళను కర్మ భూమి మీద గుంజుకురావడానికి అదే కుటుంబం ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కర్మ చేసిన సార్, ఆ కర్మ చేసినప్పుడు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను నష్టపోవాలంటే నాకు సంబంధించిన తల్లిదండ్రులు ఉండాలి, నాకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉండాలి, ఆ కర్మకు సంబంధించిన గ్రూప్ ఉండనా వద్దా? ఆ గ్రూప్ అదే కుటుంబంలో నిర్ణయించబడుతుంది. వాళ్ళే లింక్ అయి ఉంటారు కర్మకు. ఓకే. మోసం చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీలో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మోసం చేయాలంటే వీడు మోసగించబడాలి కదా. ఆ కర్మ అనుభవించాలంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉంటారు సార్, వాళ్ళ పిల్లలకు కర్మ లింక్ అయి ఉంటుంది. సో దీన్ని మనం కర్మ బంధం అంటాం. కర్మ కొందరి దగ్గర ఎట్లా బంధిస్తుంది సార్, ఇది ఎట్లా బంధిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు ఉన్నాడు సార్. కర్ణునికి అన్నీ తెలుసు, నేను దుర్యోధను పక్కన ఉండడం వల్ల తప్పని తెలుసు, యుద్ధం ఓడిపోతా అని తెలుసు, అయినా అక్కడనే ఉన్నాడు కదా. శ్రీకృష్ణుడు గెలుస్తాడని తెలుసు, ధర్మం ఎటువంటి ఉంటుందో అది గెలుస్తాడని తెలుసు. మరి అన్ని తెలిసినోడు కూడా అక్కడ ఉన్నాడా లేదా? సో మరి అంత సత్యం తెలిసినోడు ఎందుకు బయటికి రాలేదు అంటే దీని అర్థం ఏంటంటే కర్మ ఒక స్టోర్ లో బంధిస్తుంది, నిన్ను గ్రూప్ లో బంధిస్తుంది. అందుకే తల్లిదండ్రులు చేసే కర్మలు కూడా ఓసారి పిల్లలకు అంటుకుంటాయి. ఇది ఎట్లా అంటుకుంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొలిము ఉన్నది సార్, కొలింలో ఒక ఇనుము ఉన్నది. ఆ ఇనుమును మనం ఏదో ఒక చేయాలి కదా. ఆ చేసినప్పుడు ఆ ఇనుము వేడవుతుందా లేదా? ఆ వేడయ్యే క్రమంలో ఆ ఇనుము వేడికి ఆ వేడి తగిలినప్పుడు ఆ ఇనుముతో పాటు ఆ నిప్పుకు కూడా దెబ్బ తగులుతుందా లేదా? సమ్మిట దెబ్బ ఉంటుంది కదా, సమ్మిట కొడతారా లేదా? సో ఆ సమ్మిట దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇనుముకు తగులుతుంది, ఇనుముతో పాటు అగ్నికి తగులుతుంది, రెండు లింక్ అయినా లేదా? సో తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకు అంటుకుంటాయి అని ఎందుకంటారు అంటే కర్మలో లింక్ అయి ఉన్నాం మనం. అందుకనే ఇక్కడ తల్లిదండ్రులు చేసే కర్మలు చాలా కీలకం. మరి ఇంకొకటి అడుగుతాను నేను, ఎవడో ఒక అతను వచ్చి మన దారుణంగా మోసం చేసి వెళ్ళిపోతాడు, ఒకడు మళ్ళీ అన్యాయం జరగదు సార్ మీ సృష్టిలో. మీకు రుణ చెల్లింపులు జరుగుతాయి, అన్యాయం ఉండదు. మీరు గతంలో చేసిన కర్మ వల్ల ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చిండు, ఎంటర్ అయిండు, ప్రకృతి ఆదేశానుసారం కదా, ప్రకృతి ఆదేశించకుండా రాడు కదా. సో మీ కర్మకు లింక్ అయి ఉన్నాడు. సో ఆ వ్యక్తి తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి బుద్ధి ప్రకారం వచ్చింది సార్. అవును, వాడు నన్ను మోసం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చి అని మీరు మోసం అని మీరు అనుకుంటారు. మీరు అకారణంగా మోసగించబడరు. సృష్టిలో ఎప్పుడు అన్యాయం జరగదు, నియమాల ప్రకారం అకారణంగా మోసగించబడరు. కారణం వల్లనే జరుగుతుంది అది చర్య. సో ఈ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అందుకనే నిత్య జీవితంలో తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పిల్లలను వేధించకూడదు. సో వాళ్ళను కండిషన్స్ తో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. విపరీతమైన చదువులు, శ్రీ చైతన్య, నారాయణ ఈ కాలేజీలలో ఒత్తిడి చేయకూడదు. సో నువ్వు పిల్లలను కండిషన్స్ స్వేచ్ఛ ఇవ్వు, కానీ కండిషన్స్ స్వేచ్ఛ పెట్టు. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జామ్ రాస్తాం సార్, ఒక ఎగ్జామ్ హాల్ ఉంటుంది కదా. ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అక్కడ స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు, చాలా కండిషనల్ గా ఉంటుంది కదా వాతావరణం. సో మీ క్వశ్చన్ పేపర్ మీ చేతులు ఉంటుంది, కానీ ఇన్ఫ్లుయెన్స్ మీరు బయటికి వెళ్ళలేరు. సో మన జీవితం కూడా కండిషనల్ జీవితం ఉంటుంది. సో ఆ కండిషనల్ గా ఇందులోనే కండిషనల్ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అంటే బలవంతంగా వాళ్ళని హక్కు చూపించకుండా స్వేచ్ఛ ఇవ్వు, కానీ నియమ నిబంధనలు చెప్పాలి. ఇప్పుడు మనం వేరే కంట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ రూల్స్ ఎట్లా పాడవుతాం సార్? ఆ రూల్స్ పాటిస్తేనే మనం స్వేచ్ఛ ఉంటాం. రూల్స్ పాటించకపోతే ఆ శిక్షకు అర్హులమవుతాం. ప్రకృతిలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు నీకు ఏ సమయంలో ఏది అందజేయనో అది అందజేస్తుంది.